మీరు అదే బైబిల్ మీద ప్రమాణం చేసి నేను మిమ్మల్ని ఈ పోస్ట్ అడిగానని కానీ ఈ పదవి అని అడిగానని కానీ మీరు ప్రమాణం చేయగలరా? నాకు రాజకీయ కాంక్ష ఉంది అని కానీ డబ్బు కాంక్ష ఉంది అని కానీ మీరు రుజువు చేయగలరా? అసలు మనిషి మంచితనాన్ని గుర్తించడం రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి మీకు ఎందుకు రాలేదు? ఏదైనా ఒక లావాదేవీ కోసం, ఏదైనా ఒక లాభం కోసం ఆలోచన చేసే మనిషి కాదు రాజశేఖర రెడ్డి గారు. ఆయన బిడ్డను నేను. ఆయన హృదయానికి దగ్గరగా ఆయన మాటలు వింటూ ఆయన హృదయంలో హృదయంగా పెరిగిందని నేను. ఆయన ఆశయాల కోసం ఆయన ఏ రకంగా అయితే త్యాగం చేసే మనసు ఆయనకుందో ఆ రకంగానే నేను కూడా ఆలోచన చేయాలి, ఆ రకంగానే మీకు నేను సహాయపడాలి, అంత నిస్వార్థంగా మీకోసం నేను త్యాగం చేశాను, మీకోసం నేను నిలబడడం జరిగింది. ఎంత బహిరంగంగా రాజకీయ కాంక్ష వల్ల నెపోటిజం అంటున్నారే, నెపోటిజం అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి రాజకీయాలలో ఉంటే వివేకానంద రెడ్డి గారు కూడా ఆయన పక్క రాజకీయాలలో ఉన్నాడు. రాజారెడ్డి గారు కూడా రాజకీయాలలో ఉన్నాడు. రాజారెడ్డి గారి భార్య మా జయమ్మ కూడా రాజకీయాలలో ఉంది. సౌభాగ్యమ్మ కూడా రాజకీయాలలో ఉంది. అందరూ ఒక్కొక్క పదవి వాళ్ళ టైంలలో చేసిన వాళ్ళు వాళ్ళంతా ఒకే జనరేషన్కు చెందిన వాళ్ళు. మరి ఆ టైంలో నెపోటిజం ఉన్నిందా? జగన్మోహన్ రెడ్డి గారు నెపోటిజం గురించి మాట్లాడుతున్నారు. మరి మీరు ముఖ్యమంత్రిగా ఉండి కూడా మీ పార్టీ మీరు పెట్టి కూడా ఇంకా ఎవరు బంధువులు ఉండకూడదు అని మీరు చెప్తున్న ఈ లాజిక్లో రవీంద్రనాథ్ రెడ్డి గారు లేరా? మీ బంధువు కాదా? మీ మేనమామ. సుబ్బారెడ్డి గారు సొంత చిన్నాన్న, అమ్మ మొన్నటి వరకు అధ్యక్షురాలు. అవినాష్ రెడ్డి ఒకటే జనరేషన్లో మీ భార్యకు బంధువు. నా తమ్ముడు అని నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నవాడు. మరి వీళ్ళందరూ మీ పక్కన మీ బంధువులుగా ఉంటే అది నెపోటిజం కాదు. ఈరోజు మీ చెల్లెలు మాత్రమే మీ పక్కన ఉంటే అది నెపోటిజం కిందికి వస్తుంది. మీ మాటలు మీరు ఎంత ఇన్సెక్యూర్గా ఉన్నారో చెప్తున్నాయి. మీకు అర్థమయ్యే మాట్లాడుతున్నారా? మీ మాటలే మీ క్యారెక్టర్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి. మీకు మీ చెల్లెలంటే ఇన్సెక్యూరిటీ అన్న విషయము మీ మాటలే బయట పెడుతున్నాయి. ఒకసారి ఆలోచన చేసి మాట్లాడండి ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు అని జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాం. నేను అడుగుతున్నాను షర్మిలమ్మ గారిని, అమ్మా ఏం తక్కువ చేశాడమ్మా మీ అన్న నీకు? నువ్వేదో మాట్లాడితే విల్లు మా తండ్రి రాసినటువంటి విల్లు అని చెప్తావు. మీ తండ్రి విల్లు రాస్తే మీ తండ్రి విల్లు ఆయన సంపాదించినటువంటి ఆస్తుల మీద ఉంటుంది తప్పితే మీ సోదరుడు సంపాదించినటువంటి ఆస్తుల మీద విల్లు రాసేటువంటి అవకాశం ఎక్కడికైనా తండ్రికి ఉంటుందా? ఒకసారి ఆలోచన చేసి చెప్పాలా. ఎందుకంటే మేమందరం కూడా ఈ సమాజంలో బతుకుతున్నాం. మాకు అక్క చెల్లెళ్ళు ఉండారు, మాకు కూడా కుటుంబాలు ఉన్నాయి. మాకు కూడా అంత ఇంత చట్టాలు తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ద్వారా ఏదైనా ఆస్తి సంపాదించింటే ఆ ఆస్తిలో నీకు రావాల్సినటువంటి వాటా వచ్చిందా లేదా అనేటువంటి విషయం ఈరోజు నువ్వు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నీకు 1995లో నీకు వివాహమైంది. ఆ రోజు నుంచి 30 సంవత్సరాల క్రితం నీకు పెళ్లి అయిపోయినా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో నీకు కట్ అయినా కూడా నీకు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు రాసినటువంటి ఆస్తులు ఆయన విల్లు అంతా ఒకసారి నీకు మళ్ళా ఒకసారి చెప్తున్నాను. హైదరాబాద్ బంజారా హిల్స్లో రోడ్ నెంబర్ 2లో ఇంటిని రాజశేఖర రెడ్డి గారు నీకు ఇచ్చారా లేదా? అదే రకంగా ఇడుపలవాయిలో
51 ఎకరాల భూమి మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా 15 మెగావాట్లు ఎస్ఆర్ఎస్ హైడ్రో ప్రాజెక్ట్, స్మాల్ హైడ్రో ప్రాజెక్టు మీకు ఇచ్చారా లేదా? అదే రకంగా స్వస్తి పవర్ హైడ్రో ప్రాజెక్టులో 22.5% షేర్లు మీకు ఇచ్చారా లేదా? విజయవాడలో యువరాజ్ థియేటర్ దాంట్లో 35% వాటా రాజశేఖర రెడ్డి గారికి ఉండేదంతా మీకు ఇచ్చారా లేదా? విజయలక్ష్మి మినరల్స్ అండ్ ట్రేడింగ్లో 100% వాటా మీకు ఇచ్చారా లేదా? ఇంకేం చేస్తాడమ్మా రాజశేఖర రెడ్డి గారు? కొడుకును పక్కన పెట్టి కొడుకు కంటే అత్యధికంగా ఆయనకు సంక్రమించినటువంటి ఆస్తులు కానీ ఆయన సంపాదించినటువంటి ఆస్తులు కానీ అత్యధికంగా నీకే ఇచ్చారు. దానికి పాపం జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అబ్జెక్ట్ చేయలే. సరే చెల్లెలకి ఇస్తే ఇవ్వనీలే, నేను నా సంపాదన నేను సంపాదించుకుంటా అని చెప్పి ఆయన పెళ్లి అయిన తర్వాత ఆయన కష్టంతో ఆయన యుక్తితో ఆయన మేధస్సుతో ఆయన సంపాదించినటువంటి ఆస్తి నీకు వాటా కావాలని చెప్పి కోరుకుంటున్నావు. దాంట్లో నువ్వు ఆశించినంత ఇవ్వలేదని చెప్పి ఆయన మీద రోజు పగగట్టుకొని ఎవరైతే ఈ కుటుంబానికి ప్రధాన శత్రువు చంద్రబాబు నాయుడు ఉన్నాడో ఆయనతో చేతులు కలిపి చౌకబారుగా మాట్లాడుతున్నావు. మా అమ్మని కోర్టుకు లాగారు, తల్లిని బజారుకి ఇచ్చారు, ఈ ఆస్తుల పంపకం బజారులో పెట్టుకోవడం అంత అవసరమా అని చెప్పిన వారంటారు. వీరంటారు మన పచ్చ హృదయం చంద్రబాబు నాయుడు గారు. దేశంలోనే మొదటిసారి సొంత తల్లిపై కేసు పెట్టిన శాడిస్ట్ కొడుకు. ఇందాక అంటున్నాడు ఆయన, ఇట్లాంటి వాళ్ళతోనే నేను రాజకీయం చేయాలి, ఇట్లాంటి దిక్కుమానవాళ్ళతో జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేసి రావటం నిజంగా శాపం కదా జగన్కి. ఇటువంటి దిక్కుమాలిన దగులుబాజీ పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఆస్తులు తగాదైతే మీకేంటి సంబరం? మీకు సంబడం ఏంటి అని అడుగుతున్నాను. 2-3 రోజుల నుంచి సంబడం ఇదంతా మీకేంటి? ఈ రాష్ట్రానికి సమస్య ఇది. ఇవాళ ఈ ఎంఓయూ ప్రకారం ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం విజయమ్మ గారికి రాసి ఇవ్వటం జరిగింది. ఏమని? కోర్టు తర్వాత కోర్టు జడ్జిమెంట్ మనకు అనుకూలంగా రాగానే ఈ ఆస్తులన్నీ కూడా బదలాయిద్దాం. అంతవరకు మన విజయమ్మ గారి పేరు మీద 49%, అప్పటికే విజయమ్మ గారి పేరు మీద సుమారుగా 2% సరస్వతి పవర్ల వాటా విజయమ్మ గారి పేరు మీద ఉంది. మిగతా మరొక 48% ఆ రోజు విజయమ్మ గారి పేరు మీద బదలాయింపుకి అంగీకారం తెలుపుతూ తెలకాయితం మీద అన్రిజిస్టర్డ్ విల్లింగ్నెస్ ఒకటి ఫర్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ రాసి కాగితాలన్నీ కూడా విజయమ్మ గారి దగ్గర పెట్టడం జరిగింది. రాజశేఖర్ రెడ్డి బిడ్డగా ఒక గౌరవం ఉండేది. ఈరోజు జగనన్న కోసం, రాజన్న కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు ఒక గౌరవం ఉండేది. కానీ ఈరోజు తెలంగాణలో పార్టీ పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఆ పార్టీని విలీనం చేసి మళ్ళీ ఈరోజు కొత్తగా ఈ రాష్ట్రాన్ని విడదీసిన, రాజశేఖర రెడ్డి కుటుంబాన్ని విడదీసిన రాష్ట్రానికి ఈరోజు చేటు చేసిన కాంగ్రెస్లోకి చేరి జగనన్నని ఈరోజు పచ్చిగా తిడుతోంది. అంటే కేవలం జగనన్న ఓటు చీల్చి చంద్రబాబు నాయుడికి మంచి చేయాలన్న ఉద్దేశంతో వీళ్ళంతా కూడా గుంపులుగా చేరి కూడుపుటాన్ని చేస్తున్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. మరింత సంఘటితంగా ప్రజలంతా ఏకమయ్యారు, కార్యకర్తలంతా ఏకమయ్యారు, నాయకులంతా ఏకమయ్యారు. ఒక్క నాయకుడిని ఈరోజు ఓడించడానికి ఇంతమంది ఒక్కటయ్యారు అంటే ఎప్పుడూ కూడా కాయలున్న చెట్లకే రాళ్ల దెబ్బలు అంటారు. బలమైన నాయకుడికే ఈరోజు ఇలాంటి కష్టాలు అంటారు. కానీ ఆయన చెప్పాడు, నేను నా ఒక్కడిని నమ్ముకోలేదు, మిమ్మల్ని నమ్ముకున్నాను, ఈ ప్రజల్ని నమ్ముకున్నాను అన్నాడు. ఆ ప్రజలే జగనన్నని రెండవసారి ముఖ్యమంత్రిని చేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు. స్టీల్ ప్లాంట్ గురించి 4 సంవత్సరాల నుంచి గొడవ జరుగుతుంది. ఆవిడేమైంది 4 సంవత్సరాల్లో? 4 సంవత్సరాల్లో ఏమైంది? ఇవన్నీ కూడా రాజకీయంగా ఏదో రకంగా ఒక పదవిలోకి రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేస్తూ తిరుగుతుంది. ఆవిడ పార్టీ కోసం కష్టపడ్డాను, పార్టీ కోసం ఇది చేశాను అది చేశాను అని చెప్తుంది.
ఆవిడ డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం, రాజశేఖర రెడ్డి గారి కోసం, ఆవిడ కుటుంబం కోసం ఆవిడ కష్టపడితే కష్టపడి ఉండొచ్చు. అయితే ఆవిడ 2014 ముందు 2012లో జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినాక సెప్టెంబర్లో పాదయాత్ర చేసింది. ఆవిడ 4000 కిలోమీటర్లు నడిచాను ఉంటుంది. అప్పుడు వైసీపీ అధికారంలో వచ్చింది. ఆవిడ నడిచినప్పుడు 2019 నుంచి 2014 నుంచి 2019 దాకా ఎలక్షన్ జరిగినటువంటి 20 రోజులు తప్పించి ఆవిడ ఎక్కడన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఏదన్నా ఎక్కడన్నా ప్రచారం చేశారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఎక్కడన్నా ఆవిడ పనిచేసిందా? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి 23 సీట్లు 23 మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకుని వెళ్ళిపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపై నుంచి ఇచ్చేపురం వరకు పాదయాత్ర చేశాడు. ఆ పాదయాత్రలో ఆవిడ ఎక్కడన్నా పాల్గొందా? లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం, కార్యకర్తల కోసం, నాయకుల కోసం, కార్యకర్తల మీద, నాయకుల మీద దాడులు జరిగి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని చంపితే, కార్యకర్తలను చంపితే ఆవిడ ఎక్కడికన్నా వచ్చిందా? 5 సంవత్సరాల్లో 20 రోజులు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక 20 రోజులు బస్సులో ఆవిడ ఒక 40 మీటింగులు చెప్పింది. ఆవిడ 20 మీటింగులు 20 రోజులు 40 రోజులు 40 మీటింగులు చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చినాయా? జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఆవిడ 7 నెలలు పాదయాత్ర చేసింది. ఆవిడ పాదయాత్ర చేయగానే ఆవిడ గెలిపించేసిందా 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని? నేను కష్టపడ్డానంటే ఎవరి కోసం కష్టపడింది ఆవిడ?